ఏయ్ లే. రే రామకృష్ణ, తెల్లారిందో లేదో అప్పుడే బీడీ కాలుస్తున్నావా? ఈ డబ్బులు తీసుకో, బీడీలు సిగరెట్లు కొనుక్కో, అమ్మకిచ్చే. ఆయన నిద్రపోతున్నారు, లేస్తే వెళ్ళిపోయానని చెప్పు. ఏమిట్రామయ్యా? ఏమీ లేదు, పోలీసోడు కడుపులో గుద్దాడు. ఆ నొప్పి భరిస్తూ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నా. నా కమిషన్ ఇవ్వు. ఒక పని చెయ్యి, 200 ఎక్స్ట్రా ఇవ్వు. అప్పుగానే తర్వాత తిరిగి ఇచ్చేస్తాను. ఇవిగో, ఇవి తీసుకో. ఈ మిగిలిన డబ్బులతో నేను మరియమ్మకి ఇంటద్దె కట్టాలి. సరే కట్టుకో, ఎక్కు. నాన్న, అమ్మ, ఇద్దరి జ్ఞాపకాల్ని మర్చిపోలేకపోతున్నాను. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి, జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. కొంచెం మెల్లగా చదువు అమ్ములు, చంటోడు లేస్తాడు. గట్టిగా చదవమని మా టీచర్ చెప్పారమ్మా, అప్పుడే బాగా గుర్తుంటుందట. ఇదిగోనమ్మా పుస్తకం. ఏంటా పుస్తకం? ఇదో కథల పుస్తకం. 40 రూపాయలు పెట్టి పుస్తకం కొనే బదులు 2 రోజులు ఇల్లు గడుస్తుంది కదా, అది కూడా కథల పుస్తకం కొన్నావు. రేపు రేషన్ తీసుకురావాలి, గుర్తుందా? రేషన్ కొనటానికి ఇంకా డబ్బులున్నాయి లేవే. అయినా సరే రోజుకో కథల పుస్తకం ఎందుకు కొనుక్కొస్తున్నావు నువ్వు? చదువుకొనివే, రేపు కాలేజీలో చదవాల్సిన అమ్మాయి కదా. చూస్తూ ఉండు, దాన్ని బాగా చదివించి డాక్టర్ని చేస్తాను. రామయ్య, అసలు సిస్సులైన మేలిమి సరుకొచ్చింది. నీకు కావాలా? రాత్రి వచ్చింది. ఇప్పుడొద్దు మరియా, పొద్దెక్కిపోయింది, నేను ఇంటికి వెళ్ళాలి. మరియమ్మ, సుధాకర్ లేచాడా? లేదు. రేయ్ సుధాకర్, లేవరా. స్కూల్కి వెళ్ళాలి కదా, వెళ్ళి మొహం కడుకొనరా. ఏంటి మరియమ్మ? ఏం చెప్పమంటావులే అమ్మా, మా కుంటోడు ఆంతోని దగ్గర 250 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. వాడు డబ్బులని నా ప్రాణాలు తీసేస్తున్నాడు. నా వ్యాపారం ఏమో చాలా డల్గా ఉంది. ఇదిగో, ఈ నెల అద్దిస్తున్నాను, తీసుకో. నాకు వేరే ఆదాయం ఏదన్నా వచ్చుంటే నిన్ను అసలు అడిగేదాన్నే కాదు. నువ్వు నా కూతురులాంటి దానివి, ఆ దేవుడి మీద ఒట్టు. మరియమ్మ, నువ్వు నాకు సాయం చేయాలి. ఏం సహాయం కావాలో చెప్పు, చేస్తాను. 2 టీలు కావాలి. ఒకటి నాకు కూడా కావాలి. అయితే 3 టీలు తీసుకో. అక్కడ ఇడ్లీ కూడా ఉంటాయి, నీకు కావాలా? నువ్వు కొనిస్తే తింటాను. 12 ఇడ్లీలు తీసుకో. ముద్ద పచ్చడి ఉంటుంది, కొంచెం ఎక్కువ వేయమను. ఈ రోజు పులుసు పెట్టుకోవాలనుంది, ఇందులో 20 రూపాయలు తీసుకోనా? నా దగ్గరుంది అదే. 10 రూపాయలు నువ్వు తీసుకో, మిగిలింది నాకిచ్చేయి. ఈ రోజు దాంతోనే గడపాలి. సరే. చే ఈ లాడ్జ్ చాలా వరస్ట్ లాడ్జరా. నువ్వెందుకురా ఇక్కడ దిగావు? మా ఇంట్లో ఉండొచ్చుగా. అయ్యో వద్దురా బాబు, నేనేదో బతుకు వెళ్ళదీస్తున్న బడిపంతులురా, నన్ను ఇలాగే బ్రతకనివ్వరా. పోలీసోళ్లతో కలిసి ఉండటం ఆరోగ్యానికి అంత మంచిది కాదురా. పిల్లలకు చదువు చెప్పింది చాలరా, త్వరగా పెళ్లి చేసుకుని 2-3 పిల్లలకు తండ్రివిగా.
ఇలాంటిది రహస్యంగా చెయ్యాలి. ఆ పక్కకి రా. ఇక్కడికి రా. ఇదిగో. మరి అమ్మా అర్చుడు, లాడ్జికి ఎవరో వచ్చినట్టున్నారు. కారు కూడా ఆగుంది. ఎవరొస్తే నాకేంటి? అయ్యో, నువ్వెవరిని చూసి ఎందుకింత భయపడుతున్నావు? వాడికి ఏమన్నా 2 కొమ్ములున్నాయా ఏంటి? నేను చూస్తానుండు. అయ్యో దేవుడా! రేయ్, స్కూల్ వదిలి చాలా సేపైందిగా. పిల్లలతో ఆడుతుంటే నేను వెళ్ళి తీసుకొచ్చాను. అక్క, ఆయన మా స్కూల్లో మాస్టారు. వీడికి బాగా చదువు చెప్పండి సార్. ఓ సరే. ఏంటి జయచంద్ర? నేను చెప్తాను, తప్పుకోరా. నువ్వు ఇప్పుడు కాలేజీకి వెళుతున్నావు కదూ? అవును. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఇలా చూడు, నేను బుద్ధిగా చదువుకోవడానికి వచ్చాను. చదువు పూర్తయి పెళ్ళైతే పెళ్ళాం పిల్లలు వస్తారు. ఇలాంటివన్నీ అనుభవించగలమా? ప్లీజ్ తాళం ఇచ్చాలరా. ముందు నువ్వు బయటికెళ్ళు. ప్లీజ్ బాబు. వెళ్ళమని చెప్తున్నానుగా, నీకు వేరే పని లేదు. భయడికి నా బంగారు చిలక, ఇక్కడ మనం ఎంజాయ్ చేయలేం. వీడొక వెజిటేరియన్. నువ్వేం బాధపడకు, మనం ఇంకో దగ్గరికి వెళ్దాం, ఓకేనా? ఆగు, ఒక నిమిషం ఉండు. బాబు, మళ్ళీ ఏంటి? నాకు ఒక హెల్ప్ చేయాలి. ఒక 1000 రూపాయలు అంటే ఇస్తావా? నా దగ్గర డబ్బులు అయిపోయాయి. మనీ ఆర్డర్ రాగానే చేస్తాను. ఏం చేస్తాం, ఏ ఓట్లకైనా వెళ్ళాలి కదా. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, కానీ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. చాలా పెద్ద హెల్ప్ చేశావు. ఓకే, చల్లగా వర్దిల్లు. మీ అక్క ఏం పని చేస్తుందిరా? డ్యూటీ. డ్యూటీయా? మ్, ఏం డ్యూటీ? నైట్ డ్యూటీ. నైట్ డ్యూటీయా? మరి సైకిల్ రిక్షా రామయ్య రోజు అక్కని రాత్రిపూట తీసుకెళ్తాడు. వచ్చేటప్పుడు పొద్దున బోల్ డబ్బులుంటాయి. ఓహో, మీ అక్క చేసేది నైట్ డ్యూటీయా? అవును సార్. రే, దాన్ని అక్కడ పెట్టు. నువ్వు వెళ్ళి టీ తీసుకురా. అదిగో అక్కడ డబ్బులున్నాయి చూడు. ఎవరు? నీకేం కావాలి? బయట వర్షం పడుతుంది. ఎంతకీ నువ్వెవరు? నేను నీకు తెలీదా? నా పేరు రాజేశ్వరి. అందరూ నన్ను రాజీ అంటారు. బాబే కదా మీ పేరు? నాకు తెలుసు. కాలేజీలో ఎంఏ చదువుతున్నారు. నా గురించి నీకెలా తెలుసు? నేను రోజు మిమ్మల్ని చూస్తున్నాను. మీరే నన్ను చూడట్లేదు. నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వర్షం వస్తుంది కదా, నేను ఒకరితో వెళ్ళాను. ఇప్పుడు నేను లాడ్జి నుంచే వస్తున్నాను. నన్ను తీసుకొచ్చిన డ్రైవర్ బాగా తాగేసి అడ్డుపక్క వదిలేశాడు. నేను ఇటు వచ్చేసాను. నువ్వు వెళ్ళు, నేను తలుపులు వేసుకోవాలి. అయ్యో, ఇంత పెద్ద వర్షంలో నేను ఎక్కడికి వెళ్తాను? అరే, నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను. నువ్వు వెళ్ళు. బాబు, నువ్వు ఒంటరిగా ఉన్నావు నాకు తెలుసు. ఓహో, ఆ విషయం తెలుసుకుని ఇక్కడికి వచ్చావా? అవును. నేను అలాంటి మనిషిని కాదు. నువ్వు వెళ్ళి వేరే మనిషిని చూసుకో. అయ్యో, చూసావా, నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు. నేనేమీ నిన్ను చెడగొట్టను. నాకు బాగా చలేస్తుంది. నేను బట్టలు పిండుకోవాలి. ఏయ్ ఆగు, ఇక్కడ నీకంత సౌకర్యంగా ఉండదు. ఏం పర్వాలేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? నన్ను కొట్టి చంపినా సరే నేను ఇక్కడి నుంచి కదలను. నాకు బాగా చలేస్తుంది. బట్టలు పిండుకోవాలి. బాత్రూమ్ ఎక్కడ? ఏంటి బాత్రూమా? నన్ను ఇబ్బంది పెట్టుకో. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను ఇక్కడి నుంచి వెళ్ళను. బాత్రూమ్ ఎక్కడ? చలేస్తుంది. సరేరా. ఇదే బాత్రూమ్. లోపలికెళ్ళి బట్టలు పిండుకో. చాలా బాగుంది. ఇంత పెద్దింట్లో నువ్వు ఒక్కడివే ఉండి ఏం చేస్తుంటావు?
నేను స్నానం చేయొచ్చా? నా బట్టలన్నీ తడిచిపోయాయి. కట్టుకోవడానికి బట్టలు ఏమైనా ఉంటే ఇస్తావా? ఇక్కడ బట్టలేం లేవు. ఏమున్నాయి? ఏమీ లేవు, లుంగి మాత్రమే ఉంది. సరే అదే ఇవ్వు. అదే నేను కట్టుకున్నాను. మరైతే ఎలా బయటికి రాను? త్వరగా ఇవ్వు. ఏమిటి అలా చూస్తున్నావు? ఇప్పుడైనా ఇక్కడి నుంచి వెళ్తావా? నేను ఇక్కడి నుంచి వెళ్ళను. చూస్తున్నావుగా, పిడుగులు పడుతున్నాయి. బయటికి వెళ్తే మసైపోతాను. ఇవి ఆరబెట్టుకోవడానికి చోటు కావాలి. ఆ, ఆ, తీసుకెళ్ళి బయట ఆరేయ్. మ్. ఇంకా నీకేం కావాలి? ఏమీ వద్దు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ప్రత్యేకంగా ఏమీ అనిపించడం లేదు. ఈ షర్ట్లో ఒక మగాడిగా రౌడీలా కనిపిస్తున్నాను కదా? నువ్వు రౌడీ దానివేగా. అవును, నేను ఆడ రౌడీని. అహ్. అయ్యో, గేటు దాటుతున్నప్పుడు ఏదో గీసుకుంది. ఏమిటి అలా చూస్తున్నావు? నేను మర్యాద గల మనిషినని తెలిసే నువ్వు ఇక్కడికి వచ్చావు కదూ? అవును, బయటికి వెళ్ళిపోమంటావనుకున్నాను. ఇంకేమీ అనుకోలేదు. అయితే ఈ మర్యాదస్తుణ్ణి సంతోష పెడతావా? నాకు ఇష్టం లేదు. నేను డబ్బులు తీసుకొని ఎంతో మందితో గడిపాను, కానీ బాబుతో అలా ఉండలేను. అదేంటి, నువ్వు గడిపిన ఆ మగాళ్ళందరికంటే నేను తీసిపోయానంటావా? అది కాదు బాబు, నువ్వు చాలా మంచివాడివి. నీలాంటి వాడు పాడవడం నాకు ఇష్టం లేదు. నేనెవరి జీవితాన్ని పాడు చేయలేదు. కొంతమంది నా జీవితాన్ని పాడు చేశారు. అయినా అందరూ చెప్పేది నేనందరినీ పాడు చేసేదాన్నని. బాబు, నువ్వు వెళ్ళిపోమంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. వర్షం వచ్చినా పర్వాలేదు. రేపు ఉదయానికి నేను ఇక్కడ ఉండను. నాకు నువ్వంటే ఎంతో ఇష్టం. ప్రతిరోజు నిన్ను చూడటానికి నేను ఇక్కడికి వస్తుంటాను. నువ్వు నన్ను తిరస్కరించవనుకుంటున్నాను. నా శరీరం మాత్రమే కళంకమైంది, మనసు మళ్ళీలా ఉంది.
ఇది నా వృత్తి. అందువల్లే పిలిచిన ప్రతి వారి దగ్గరికి నేను వెళ్తున్నాను. బ్రతుకు తెరువు కోసం. నువ్వు మరొక పని ఏదైనా చూసుకోవచ్చు కదా. పని దొరకాలంటే ముందు వాడికి నన్ను అర్పించుకోవాలి. పని నిరంతరంగా ఉండాలంటే వాడు చెప్పినట్టు వినాలి. దానికంటే ఈ పని బాగుంది అనిపించింది. పని అయిపోగానే డబ్బిస్తారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ప్రవర్తిస్తారు. ఈ బుక్ నేను చదివాను, చాలా బాగుంటుంది. ఈ రచయిత అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి బుక్కు వదలకుండా చదువుతుంటాను. మనం పడుకుందామా? నాకు నిద్ర రావడం లేదు. నాకు నిద్ర వస్తుంది. ఎక్కడ పడుకోవాలి? రా. ఇక్కడ పడుకో. నేను ఎక్కడ పడుకోవాలా? లేకపోతే నా పక్కన పడుకుంటావా? వద్దు, నేను ఇక్కడే పడుకుంటాను. అక్కడ చాపుంది, వేసి పడుకో. అయ్యో, అయ్యో, ఎలుకలు. ఏంటి? ఏం చేస్తున్నావు నువ్వు? ఎలుకలు. ఎలుకలా? అక్కడ ఎలుకలు కరిచేలా ఉన్నాయి. నేను ఇక్కడ పడుకోవచ్చా? ఏంటి, ఎక్కడో దగ్గర పడుకో.